అప్పడాలు వడియాలు ఏంటంటే ఇవాళ పకోడీలు చికెన్ పకోడీ కూడా ఎయిర్ ఫ్రైయర్ అని చెప్పి తీసుకొని కరెంటు దాని మీద ఫ్రై చేసుకుంటున్నారు ఆయిల్ లెస్ అని చెప్పి. అయితే ఓవెన్లో మనకి ఎట్లా అయితే రేడియేషన్ వస్తుందో దాన్ని ఎట్లయితే అవాయిడ్ చేయాలంటున్నారో ఎయిర్ ఫ్రైయర్లో కూడా సేమ్ ప్రాసెస్ ఏమో అనుకుంటున్నాను, కానీ నాకైతే దాని గురించి పెద్దగా తెలియదులేండి. తెలియని దాని గురించి నేను మాట్లాడటం ఎందుకు. అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తేనే అప్పడాలు బాగుంటాయి అని అందరికీ తెలుసు. చాలామంది డీప్ ఫ్రై చేయాలంటే అంటే గారెలు పూరీలు ఇట్లా వడియాలు ఇవేం చేయాలంటే బాండి నిండా ఆయిల్ పోసి వేసేటప్పుడు అది ఎక్కడ పొంగిపోయి కింద పడుతుందో అన్నట్లు పోస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరిని అనట్లేదండి, మా ఇంట్లోనే మా అత్తయ్య కానీ మా వదిన కానీ సంగతి చెప్తున్నాను. నేను ఇట్లా కొంచెం కొంచెం ఆయిల్ వేస్తే వాళ్ళకి నచ్చదనమాట. కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే చూసారు కదా ఈ పొగలు సెగలు వస్తున్నాయి, ఇది కూడా చాలా డేంజరస్ అండి. ఇట్లా అస్సలు మనము పొగలు వచ్చి మళ్ళీ మళ్ళీ వేడి చేసుకునే పదార్థం అనేది తినకూడదు. అందులో ఆయిల్ అస్సలు తినకూడదు. మనం తినేదే ఆయిల్ కాదని చాలామంది అంటున్నారు, ఇదేదో పెట్రోలియం ప్రోడక్ట్ అంటున్నారు. ఏదేమైనా మనం ఆయిల్ అని తింటున్నాం కదా, ఇది థిక్గా అయిపోతుందండి. అప్పుడు ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి, అది మనకి క్యాన్సర్ని మన ఒంట్లో పుట్టిస్తుంది అనమాట. ఇవాళ చాలామంది సర్వే ప్రకారం చూస్తే క్యాన్సర్ 4th స్టేజ్లోనే బయటపడుతుందండి. వాళ్ళు కొన్నాళ్ళకి మన మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు కదా, మన వాళ్ళని మనం పోగొట్టుకోవడం అవసరమా చెప్పండి. ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఈ ఆయిల్ పారబోస్తే సరిపోతుంది కదా, మన వాళ్ళని కాపాడుకోవచ్చు కదా. మీరేమంటారు? క్యాన్సర్ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే తినే పదార్థం మళ్ళీ మళ్ళీ వేడి చేసుకోవద్దండి. మెయిన్గా ఆయిల్ మళ్ళీ మళ్ళీ హీట్ చేసి బయట మనకు అమ్ముతూ ఉంటారు, అవన్నీ అవాయిడ్ చేస్తేనే క్యాన్సర్ నుంచి మనం తప్పించుకుంటాం. ఇట్లా కొంచెం ఆయిల్ పారబోసినా పర్లేదు కదండి, ఏమంటారు?